సారు నేను వెంకటేశం సారు. మీ రాక కోసం చాలా అంటే చాలా నెలలుగా ఎదురు చూస్తున్నాను సారు. నేనేది లాస్ ఏంటోస్లో ఉండి ప్రజలందరూ చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు సారు. మీరు ఇంకొచ్చేసినారు, ఇంక లాస్ ఏంటోస్లో ప్రమాదాలు అనేవి ఉండవు సారు. మొత్తం మీరే చూసుకుంటారు. మాకు చాలా అంటే చాలా ధైర్యం ఉంది. మీరు లాస్ సెంటోస్ని కాపాడే దేవుడు సారు. మీరు ఈరోజు వస్తున్నారు కదా, చూడండి లాస్ సెంటోస్లో కొత్త పండుగ మొదలైపోతుంది. అవునా వెంకటేష్, నా కోసం అంతా ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడటమే సారో, ఏం మాట్లాడుతారు మీరు? మీ రాక కోసం మొక్కని దేవుడు అంటూ లేరు తెలుసా. లాస్ సెంటోస్ ప్రజలందరూ కళ్ళుకు కాయలు కాసేలా చూస్తున్నారు. అటువంటిది మీరేమో ఇలాగంటారేటే. చూడండి, ఇప్పుడు మీరు లాస్ సెంటోస్లో అడిగేట్టుగానే మొత్తం ధూమ్ ధామ్ పండగే. అయితే తొందరగా పద, ఆ పండుగ ఏంటో నాకు కూడా చూడాలని ఉంది. మై డియర్ లాస్ సెంటోస్ ప్రజలారా, ఎన్నో నెలలుగా కళ్ళుకు కాయలు కట్టేలా ఎన్నో దేవుళ్ళకి పూజలు చేస్తూనే ఉన్నారు. ఆయన రాక కోసం మీరు మొక్కని దేవుడు అంటూ లేరు. కుల మతం అనేదే లేకుండా ప్రతి ఒక్కరు ఆయన రాక కోసం చూస్తూనే ఉన్నారు. మొత్తానికి మీరందరూ మొక్కుకున్న విధంగానే ఆయన యొక్క అడుగు మన లాస్ సెంటోస్ లో పడబోతుంది. మీరందరూ ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఉండాలి. ఆయన అడుగు పెట్టగానే భూమి మొత్తం దద్దరిల్లాలి. అర్థమైంది కదా? మన లాస్ సెంటోస్ ని కాపాడడానికి వస్తున్నటువంటి శ్రీ 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 మన లాస్ సెంటోస్ యోధుడు మిస్టర్ హంతకుడు గారు. జయ హో హంతకుడా, జయము 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 జయము, జయ హో హంతకుడా, లాస్ సెంటోస్ యోధుడు అందరినీ కాపాడతాడు. లాస్ సెంటోస్ కి గొప్పవాడు మన హంతకుడు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జయ హో హంతకుడా, జయము జయము, జయ హో హంతకుడా, జయము జయము. ధన్యవాదాలు ధన్యవాదాలు. మీ యొక్క స్వాగతం నాకు చాలా అంటే చాలా మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలానే మీరు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకం అస్సలు ఒమ్ము కానివ్వను. లాస్ సెంటోస్ మొత్తం ఏ ప్రమాదం వచ్చినా కాపాడే బాధ్యత నాది. కాపాడే బాధ్యత నాది. కాపాడే బాధ్యత నాది. అబోయ్, ఓరు నాయనో, ఒరే 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 ఒరే, అబ్బా, ఓ నో 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 నో, ఎక్కడున్నాను? అబ్బా బాబా, అమ్మా, నడ్డి ఇరిగిందే. అయ్యో బాబోయ్, ఏంది ఇప్పుడు? బ్యాక్ ఇంజురీ ఏమైనా అయిందా? అరే ఏంది, లాస్ సెంటోస్కి వీరుణ్ణి నేను, అటువంటిది ఇలా పడ్డానేంటి? అరే మేజ్ బ్యాంక్ మీదకి వచ్చి ఇంత పెద్ద కల కన్నానా? ఏదో పెద్ద రాజు అయిపోయినట్టు లాస్ సెంటోస్ మొత్తం నేను కాపాడిస్తున్నట్టు కాలొచ్చింది. ఏదో పెద్ద నిజం అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా. ఏదేమైనా నేను లాస్ సెంటోస్ వదిలెళ్ళి దగ్గర దగ్గర 4 months 5 months అవుతుంది. తిరిగి వచ్చాను కదా, దానివల్లేనేమో నాకు ఈ కలలన్నీ. ఏంటి ఫ్రెండ్స్, గుర్తుపట్టారా? చాలా రోజుల తర్వాత మీ హంతకుడు బాబు మీ ముందుకు వచ్చేసాడు. దగ్గర దగ్గర 5 months తర్వాత నేనైతే మళ్ళీ లాస్ సెంటోస్లోకి వచ్చా. అందుకే మేజ్ బ్యాంక్ టవర్ ఎక్కి లాస్ సెంటోస్ ఎలా ఉందో అని చెప్పేసి చూద్దామని తీరా చూస్తే కింద వచ్చి పడ్డా. సరే, నా న్యూ అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. చూడండి ఒకసారి నా యొక్క జాకెట్, అలానే లోపల ఇన్నర్ వచ్చేసి ఎలా ఉందో చూడండి. మొత్తం లేయరింగ్ నుంచి అన్నీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేస్తున్నా. ఇక నుంచి నేనైతే ఈ డ్రెస్ కోడ్నే మెయింటైన్ చేస్తా. ఎలా ఉంది? మొత్తం అదుర్స్ కదా. ఈ యొక్క పూర్తి బండిల్ ఎంత అనుకుంటున్నారు? నియర్లీ 5 lakh rupees అయితే అయింది. కింద షూ నుంచి పైన ఉన్నటువంటి జాకెట్ వరకు ప్రతిదీ చాలా అంటే చాలా దగ్గరుండి కుట్టించుకున్నా అనమాట. సో మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నా. ఇక మీదట ఈ యొక్క డ్రెస్ కోడ్నే మెయింటైన్ చేస్తా. సరే కానీ ఈ 5 months నేను ఎక్కడికి వెళ్ళాను అసలు? ఎక్కడికి వెళ్ళానో చెప్పనా? జస్ట్ అలా అంటే లాస్ ఏంటోస్లో ఉంటే అంత పెద్ద పెద్ద పనులు అయితే దొరకట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నా ఫ్రెండ్ ఒక జాబ్ చూడమని చెప్పా. వాడేమో దుబాయ్లోనే చూశాడనమాట. ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దుబాయ్ అయితే వెళ్ళిపోయా. కానీ అక్కడైతే ఒక సాడ్ సంఘటన అయితే జరిగింది.
అది మీకు ఇప్పుడు చెప్పడం అయితే కష్టంలే కానీ దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తానండి, ఓకేనా? మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన బ్రాండ్ న్యూ బైక్ అనమాట. ఇది నేను ఎల్లప్పుడూ నాతోనే ఉంచుకుంటా. మన బండిల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి బైక్ అనమాట. ఇది నియర్లీ ఎంత అనుకుంటున్నారు? 20 lakh రూపీస్ అనమాట ఈ యొక్క బైక్ వచ్చేసి. అంత ప్యూర్గా డిజైన్ అయితే చేసుకున్నా. చూడండి, నా యొక్క అవుట్ఫిట్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఫైనల్లీ నేనైతే లాస్ సెంటోస్లో మళ్ళీ ఇలా డ్రైవ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. నాకైతే లాస్ సెంటోస్కి రిటర్న్ రావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది, అసలు దుబాయ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ నుంచి మళ్ళీ ఇంత డబ్బులు ఎలా సంపాదించుకొని వచ్చా అన్నీ చెప్తా. నేను ఫేస్ చేసినటువంటి బాధలు కానీ సంతోషాలు కానీ అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటా, ఓకేనా? అది సెపరేట్ వీడియోనే. ఓ నో రే, ఎవడ్రా అదే? లాస్ సెంటోస్కి ఇప్పుడే వచ్చాను, అప్పుడే అటాకులు స్టార్ట్ చేశారా మీరు? ఓ మై గాడ్, అరే ఏందబ్బా బస్సు గాల్లో అలా తేలింది? అమ్మ బాబోయ్, రే ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? అరే యార్ ఏందబ్బా, చూడ్డానికి నార్మల్ ఫైటింగ్ అయితే అస్సలు అనిపించట్లే. అరే ఏంటి ఎదురుగా ఈ కాళ్ళు ఏంటి అలా ఉన్నాయి? నువ్వే, అరే చూడ్డానికి ఏదో మాన్స్టర్లా ఉంది. మా బాబోయ్, అరే నా వెనక పడ్డావేంటే? అరే ఏందా ఆకారం అంత భారీగా ఉంది? అరే పూర్తిగా పైకి చూద్దాం. నోవే, సరిగా కనిపించట్లేదు. అరే యార్, నేను తప్పించుకునే లోపే అయిపోయేలా ఉన్నాను. కానీ నా యొక్క బైక్ వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం నాకైతే ఏం కాలేదనుకుంటా. పరిగెత్తరా అంత కూడా. లాస్ సెంటోస్లో వచ్చానో లేదో, ఇంత పెద్ద ప్రమాదం అసలు. అరే దీని నుంచి అయితే ముందుగా తప్పించుకోవాలి. అరే ఏంటది? వామ్మో, ఏదో వదిలింది. అయ్య బాబోయ్, ఎక్కడి నుంచి తొందరగా వెళ్ళకపోతే నా పని అయిపోయేలా ఉందిరా బాబోయ్. తొందరగా లెగెత్తరా అంత కూడా. అమ్మయ్యా, మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసా. నేను సేఫ్. రే బాబు, కారులో తిరగడం కాదు, అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళి పడుకో, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోగలవు. తొందరగా అది ఇక్కడికి వచ్చే లోపలికైతే వెళ్ళిపోవాలి. కానీ ఏందబ్బా, పైకి తలెత్తి చూద్దాం అనుకున్నా కూడా దాని ఆకారం కనిపించట్లేదు. ఎందుకంటే అంత భారీగా ఉంది అసలు. జస్ట్ దాని కాలు మాత్రమే కనిపించింది. చూడ్డానికి ఏదో మెటల్లా ఉంది దాని కాలు. మొత్తం 4 ఫింగర్స్ ఉన్నాయనుకుంటా, 4-5 తెలీదు. కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీకేమనిపిస్తుంది అది? అయ్యో బాబోయ్, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. కానీ లాస్ సెంటోస్కి నేను వచ్చిరా కానీ ఇదేం సమస్యరా బాబు? అంటే నా రాక్ కోసం నిజంగానే లాస్ సెంటోస్ ప్రజలు కోరుకుంటున్నారా ఏంది? తొక్కలే, మన కోసం ఎవరు ఎదురు చూస్తారు కానీ. సరే, ముందు ఒకసారి టీవీలో వెళ్ళి చూడాలి, అసలు ఏం జరుగుతుందో నాకైతే క్లియర్గా తెలుసుకోవాలబ్బా. అదేదో చాలా అంటే చాలా పెద్ద మాన్స్టరే, కానీ అదేంటో సరిగా తెలియట్లేదు. ఒకసారి టీవీ ఆన్ చేసి చూద్దాం. లాస్ సెంటోస్ ప్రజలారా, మన లాస్ సెంటోస్ లో చాలా అంటే చాలా భయంకరమైన మాన్స్టర్ లాస్ సెంటోస్ ని అంతం చేస్తుంది. అందరూ అప్రమత్తంగా ఎవరింట్లో వాళ్ళు ఉండండి. అలా ఉన్నా కూడా చాలా అంటే చాలా ప్రమాదంగానే ఉంది. ఇది ఏ మాన్స్టర్ ఏంటి అని కనుక్కుందామని ఎంత ప్రయత్నిస్తున్నా అస్సలు క్యాప్చర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే దీని యొక్క శరీరం అంత భారీగా ఉంది. దీన్ని డ్రోన్స్ తో చూపిద్దామన్నా అవి డ్రోన్స్ అంతా పాడు చేస్తుంది. ఇది ఏ మాన్స్టర్ ఏంటో కనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఏందబ్బా, లాస్ సెంటోస్ లో ఏం జరుగుతుంది అసలు? దాన్ని డ్రోన్స్ తో కూడా క్యాప్చర్ చేయలేకపోతున్నారా? నిజంగా అది చాలా అంటే చాలా భారీగానే ఉంది. దాని పక్కనుంటే కాళ్ళ గోటకు కూడా సరిపోలేదు నేను. అరే ఇదేంటిది? అమ్మ బాబాయ్, అబ్బా, అరే ఏంటబ్బా, ఏదో పందిలా ఉంది. మామూలు పందిలా అయితే అస్సలు లేదు. అయ్య బాబోయ్, అడుగు పంది అయి ఉంటుంది. అర్జెంటుగా పైకి ఎక్కిపోవాలి. అరే ఇప్పటికే లాస్ సెంటోస్లో చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం ఎదుర్కొంటున్నారా బాబు. మధ్యలో ఇదేంటిది? అయ్యో బాబోయ్, జస్ట్ మిస్సు. ఏ మాత్రం తగిలిలా కూడా అక్కడే పడి ఉండేవాడిని. అయినా ఏంటబ్బా ఇవన్నీ ఇలా పగబట్టాయి? ఒక పక్క మాన్స్టర్, ఒక పక్క అరే కింద పడ్డానా? అయ్యో బాబోయ్, నేనైతే అస్సలు పరిగెట్టకూడదు. చాలా అంటే చాలా మెల్లగా వెళ్ళాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా దాని కొమ్ములు చూసారు కదా ఎలా ఉందో. ఒక్కటి ఇచ్చిందంటే ఎక్కడికో వెళ్ళి పడతా. అరే పందిగా, ఇప్పుడు రారా చూసుకుందాం. ఇందాక లేదో మీద వచ్చావు. సర్లేండి, దీని గురించి పక్కన పెట్టేద్దాం. అసలు లాస్ సెంటోస్లో ఏం జరుగుతుందో మనమైతే వెళ్ళి చూడాలి. అసలు ఆ మాన్స్టర్ ఏంటో ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే. ఓహో గాడ్, ఇక్కడ హెలికాప్టర్స్ కూడా నాశనం చేసిందా? అయ్యా బాబోయ్, ఒక్కటంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ నాశనం చేసింది. ఇక్కడైతే ఇంకొకటి అయితే ఉంది. చూడ్డానికి మెటాలిక్ హెలికాప్టర్లా ఉంది, అందుకే దీనికైతే ఏం కాలేదనుకుంటా. ఓరి నాయనో,
అంటే ఈ యొక్క మాన్స్టర్ వచ్చేసి దగ్గరలోనే ఉంది. మనమైతే ఈ యొక్క హెలికాప్టర్ యూస్ చేసి ఆ యొక్క మాన్స్టర్ ఏంటా అని చెప్పేసి మనమైతే కనిపెట్టాలి. ముందుగా హెలికాప్టర్ అయితే ఎక్కుదాం, కానీ అదైతే దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఫైర్ కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి పక్కనే ఉండుంటుంది. మనం కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దేవుడిని అయితే మొక్కుకుందాం మనకైతే ఏం కాకూడదని. ఆ యొక్క మాన్స్టర్ ఏంటో మనమైతే క్లియర్గా చూడాల్సి ఉంటుంది. అయినా ఇన్ని కెమెరాస్ ఉన్నాయి లాస్ ఏంటోస్లో, అంత పెద్ద గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, అయినా కూడా దాన్ని క్యాప్చర్ చేయలేకపోవడమా? కానీ ఏంటబ్బా జనాలందరూ ఇంత సింపుల్గా తిరుగుతున్నారు. బహుశా నాకు వచ్చినటువంటి కళ్ళనే లాస్ ఏంటోస్లో చాలా అంటే చాలా రోజుల నుంచి ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఏంటి? ఒకవేళ కామన్ అయిపోతేనే వీళ్ళు ఇంకా లైఫ్ని కూడా లెక్క చేయకుండా జాబులకు వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం చేస్తూ ఉంటారు. అదే అయి ఉంటుంది. ఓ, ఇక్కడ సంథింగ్ ఏదో. ఓ మై గాడ్, అరే యార్ ఇదేనా అది? ఎస్, ఖచ్చితంగా ఇదే. అరే ఏందబ్బా అంతుంది అది? అరే చూడ్డానికి ఏదో గాడ్జిల్లా షేప్లో ఉందే. అరే మెకా గాడ్జిల్లానా ఇది? నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇందుకే క్యాప్చర్ చేయలేకపోతున్నారా? వామ్మో ఎంత భారీగా ఉందో ఇది. అరే అది చూసేలోపే నేనైతే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. అయ్యా బాబోయ్, నేనైతే ఇంత దగ్గరలో ఉన్నాను దానికి. అందుకే హెలికాప్టర్ దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా ఫైర్ ఇప్పుడే వచ్చి ఓ ఓ ఓ బ్యాలెన్స్ కోల్పోకూడదు. ఓకే ఓకే ఓకే, అమ్మా పడ్డానా? అర్జెంట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. నాకు డౌట్గానే ఉందబ్బా అది వచ్చి అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి. ఓకే, మన బైక్ వచ్చేసి ఎక్కడుంది? ఎస్, తొందరగా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. అది ఓ నో వే, చూసేసిందిరా బాబోయ్. అయ్యో బాబోయ్, ఏంది దాని కాళ్ళు గోటుకు కూడా సరిపోవట్లేదు. నేను ఓయ్ ఏంది చెట్టు అంత మనిషిని చంపేస్తావా ఏంటి? అయ్యో బాబోయ్, ఏంటబ్బా ఇది వదిలిపెట్టట్లేదు. అర్జెంట్గా ఇక్కడ నుంచి అయితే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అదొక్కటే సేఫ్ ప్లేసు, అలానే దీని గురించి తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. ఓయ్ వదిలిపెట్టావు, వదిలిపెట్టకపోతే చంపేస్తాను నిన్ను. అయ్యో బాబోయ్, తొందరగా వెళ్ళాలిరా బాబు ఇక్కడి నుంచి. A few moments later. అలా కాదురా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 1950లో ఒకసారి సైంటిస్టులు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ వల్ల ఈ యొక్క గాడ్జిల్లా వచ్చింది. అప్పుడు అంతం చేసేశారు. మళ్ళీ 2011లో కూడా సైంటిస్ట్ వల్లే వచ్చింది, అప్పుడు అంతం చేసేశారు. అదే కాకుండా ఆ యొక్క సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మొత్తం తొలగించేశారనమాట. ఇప్పుడు ఈ విధంగా రావడానికి గల కారణం నా యొక్క డీప్ సెర్చ్ ఏం చెప్తుందో తెలుసా? ఓన్లీ ఏలియన్ వల్లే సాధ్యం. ఏలియనే మన లాస్ సెంటోస్ని నాశనం చేయించాలని చెప్పేసి పంపించింది. ఇప్పుడు ఆ ఏలియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పవర్ షెల్స్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత నేను చెప్పేటివన్నీ నువ్వు ఫాలో అయ్యావంటే ఈ యొక్క గాడ్జిల్లాని అంతం చేయొచ్చు. అర్థమవుతుందా? అవునా? కానీ ఏలియన్స్ దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? అవి ఎక్కడుంటాయి అసలు? అయినా ఈ గాడ్జిల్లా ఎక్కడికెలా ఊడిపడి పడిందిరా? లాస్ సెంటోస్ని ఎందుకు అంతం చేయాలనుకుంటుంది? నాకేం అర్థం కావట్లేదు. చెప్తున్నా కదరా, ఆ యొక్క గాడ్జిల్లా ఏలియన్ గాడ్జిల్లా పోర్టల్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ పోర్టల్ ఎక్కడుందో నువ్వు ఇప్పుడు కనిపెట్టాలి. కనిపెట్టి ఆ పోర్టల్లోకి వెళ్ళి ఏలియన్ బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పవర్ షెల్స్ అయితే నువ్వు యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత ఏమేం చేయాలో నేను క్లియర్గా చెప్తాను. అర్థమవుతుందా? సరే సరే, ఇందాక లేదు ఆ పోర్టల్ లొకేషన్స్ చూపించావు కదా, లేట్ చేయకుండా ఆ యొక్క లొకేషన్స్ నాకు సెండ్ చేయి. ఆ లొకేషన్స్కి అయితే ఒకసారి వెళ్ళేసి చూస్తా. ఒకవేళ అది దొరికిందంటే మాత్రం నువ్వు చెప్పిన విధంగానే ఫాలో అవుతా. రేయ్, నీ యొక్క కాంటాక్ట్ అయితే మిస్ అవ్వదు కదా, ఎందుకంటే నువ్వు చెప్పిందే నేను అక్కడ చేయాలి. రేయ్ లెస్టర్ రా ఇక్కడ, డోంట్ వరీ, నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకుంటావనే ఆ నమ్మకం మీదే వెళ్తున్నాను. ఇప్పుడు ఆ ఏలియన్ పోర్టల్ ఎక్కడుందో కనిపెట్టాలి. కానీ అది ఏలియన్ పోర్టల్ ఉందా లేదో కూడా కన్ఫర్మ్ కాదంట. ఇడు 99.9% అయితే చెప్తున్నాడు. మిగతా 0.001% ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం. ముందుగా వీడు పెట్టినటువంటి లొకేషన్స్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ పోర్టల్ దొరికిందే అనుకోండి, వీడు చెప్పినవన్నీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే, అండర్ వాటర్ టనల్ దగ్గరలోకి అయితే వచ్చేసా. మేబీ పోర్టల్ ఇక్కడ ఉండొచ్చేమో అని చెప్పేసి అంటున్నాడు. బట్ అది మెకానికల్ గాడ్జిల్లా కదా, సో ఏమో ఇందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకుంటున్నా. బట్ ఏలియన్ మెకానికల్ గాడ్జిల్లా కాబట్టి వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు కదా ఏలియన్స్ వచ్చేసి. మేబీ ఏమో ఇందులో నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ భారీ శరీరం కదా ఎలా వస్తుంది? మేబీ చిన్నగా అయి పెద్దగా అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. ముందుగా పోర్టల్ ఉందా లేదా మనమైతే కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడైతే మనకి కావాల్సినటువంటి పోర్టల్లా అయితే ఏం కనబడట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామా అండి? ఓకే, ఎదురుగా అయితే సంథింగ్ ఏదో ఉన్నట్లుందే. ఓహో, ఆహా, ఏంటి దేవుడా, మంచి ఆఫర్లు ఎత్తున్నావా నాకు? అమ్మా, అయిపోయింది, నా పని అయిపోయింది. ఓరి నాయనో, మెల్లగా మెల్లగా పదరా పదరా అంతా కూడా. ఈరోజు నాకు అన్నీ ఓయ్, ఓ నాయనో వదిలిపెట్టా. నో 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 నో, అయ్యో బాబోయ్, ఓ ఏం చేస్తావు నువ్వు? అయ్యో బాబోయ్, ఏంటబ్బా అక్కడే స్టక్ అయిపోయాను నేను, తొందరగా వెళ్ళాలి. అరే ఏంది నాకు ఈ ఆఫర్లు? ఇందాకలేమో పంది, ఇప్పుడేమో ఈ షార్కు, నెక్స్ట్ ఏం వస్తాయిరా బాబు? నాకేం అర్థం కావట్లేదు. తొందరగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. రే లెస్టర్, ఇంకొక లొకేషన్ దొరకలేదా నీకు? డైరెక్ట్గా పోర్టల్ లొకేషనే దొరికిస్తే అయిపోయి ఉండేది. 99.9% అన్నాడు. ఇక్కడ ఫస్ట్ 0.001% దెబ్బ వేసింది. నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో. ఆ షార్క్ మనల్ని వెంబడించలేదు కాబట్టి ఏం కాలేదు. ఒకవేళ వెంబడించి ఉంటేనా ఈ పాటికి మిగతా చేపలకు కూడా కక్క మొక్క అయిపోయి ఉండేవాడిని. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. తొందరగా మనమైతే నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ లొకేషన్ దగ్గర అయితే ఇంకా ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండాలని నేనైతే కోరుకుంటా. ఓకే, నెక్స్ట్ లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. హలో, చెప్పరా లెస్టర్? అరే అంత కూడా నాకు సరైన క్లూ దొరికిందిరా. ఏంటంటే ఆ యొక్క పోర్టల్ చుట్టూరు కాపలాగా కొన్ని అడవి పందులు ఉంటాయంట్రా. మేబీ అవి నీకు కనిపించాయంటే మాత్రం పోర్టల్ అక్కడే ఉన్నట్టంట. ఏంటి అడుగు పందా? రే, మా ఇంటి దగ్గర ఒకటి చూసానురా. అంటే ఆ పోర్టల్ మా ఇంటి దగ్గరలోనే ఉందా? సరే ఆగు, నేను ఇప్పుడే వెళ్తున్నా. ఓకే, ఇందాక నేనైతే అడుగు పందిని ఇక్కడ. ఓ ఏంది ఇది? అరే ఇందాక నా వెనక్కి పరిగెత్తలేదు, ఇప్పుడేమో ఓహో ఆల్రెడీ వెంబడించడం స్టార్ట్ చేసిందనమాట. మనం లెస్టర్ చెప్పిన విధంగా ఇక్కడ ఎక్కువ అడుగు పందులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వచ్చేసి పోర్టల్ అయితే ఉందంట. నా వెనకాతలేమో ఒకటే తిరుగుతుంది. మరి మిగతావి ఎక్కడున్నట్లు? ఈ సైడ్ ఏమైనా ఉన్నాయా? చూద్దాం. మెల్లమెల్లగా చూస్తూ ఉంటే ఎక్కడో దగ్గర అయితే కనిపించవచ్చు. ఓకే, ఈ పైన కానీ ఈ ఒకటే తిరుగుతుంది మన వెనకాతల. ఇంకొక 2-3 కనిపించినా కూడా మనకైతే కన్ఫర్మ్ ఓ 1 మినిట్, నా వెనకాతలు ఇంకొన్ని వస్తున్నట్లున్నాయి. ఓహో 1 2 3, ఓ మై గాడ్, మొత్తం 3 అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే పోర్టల్ వచ్చేసి ఖచ్చితంగా ఈ దగ్గరలోనే ఉంది, కానీ ఎక్కడో ఎగ్జాక్ట్గా చూడాలి. అమ్మ బాబో, ఇవైతే వదిలిపెట్టట్లేదు మనల్ని. ఇవి వచ్చేసి పైనుంచి అయితే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా పైనే పోర్టల్ ఉండొచ్చు. మనమైతే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఈ 3 పందులు అయితే మనల్ని ఇంకా వెంబడిస్తున్నాయి, మిగతా ఇంకా ఎక్కడే ఉండుంటాయి. ఓ మాటల్లోనే వచ్చేసాయి. ఏందిరా ఇవన్నీ? 1 2 3, చాలా అంటే చాలా పందులు అయితే ఉన్నాయి, కానీ మనకు కావాల్సినటువంటి పోర్టల్ అయితే కనిపించట్లేదు. చూద్దాం, ఈ దగ్గరలోనే ఎక్కడ ఉండుండొచ్చు. ఓ 1 మినిట్, ఎస్, దొరికేసింది. ఫైనల్లీ పోర్టల్ అయితే దొరికేసింది. రండ్రా దమ్ముంటే. ఎస్, ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాం మనం. ఓ ఏంటబ్బా ఇది? అరే ఏంది, మొత్తం క్లైమేటు ఆ యొక్క బేసు ఇలా ఉందేంటి? అమ్మ బాబోయ్, ఆకాశం మొత్తం ఎర్రంగా కాదు ఆరెంజ్ కలర్లో అయితే ఉంది. మా బాబోయ్, ఏంటబ్బా అసలు మనం వీటి దగ్గర ఉండగలమా? నాకైతే ఏదో భయంగా ఉంది. హలో రే లెస్టర్, ఉన్నావా నువ్వు? ఉన్నా. నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? నేనైతే మొత్తం చూస్తున్నా. నీకున్నటువంటి కెమెరాని పడేకు, సరేనా? అదిగో అక్కడ బేస్ కనబడుతుంది కదా, మనమైతే ఆ పైన కానీ కింద కానీ చూడాల్సి ఉంటుంది. అక్కడే మనకి కావాల్సినటువంటి సెల్స్ అయితే ఉంటాయి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షూట్ అయితే వేసుకో. ఓకే రా, కానీ సూట్ ఎక్కడుంది? ఆ యొక్క ఏలియన్స్ చూసేలోగానే మనమైతే వేసుకోవాలి. ఓ లెస్టర్, దొరికిందిరా, సూట్ దొరికింది. ఎస్, ఇదే. లేట్ చేయకుండా వేసేసుకుంటా. ఇది వేసుకున్నానంటే ఇంకా ఏలియన్స్ వచ్చినా కూడా గుర్తుపట్టలేవు. కానీ వాటితో కమ్యూనికేట్ చేయడం ఎలా? సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. ముందుగా వచ్చేసి మనమైతే ఈ యొక్క సూట్ అయితే వేసుకుందాం. ఆ ఏలియన్స్కి దొరికేలోగా మనమైతే చేయాల్సినటువంటి పని వచ్చేసి సెల్స్ కనిపెట్టడం. సో ఆ సెల్స్ని కనిపెట్టి యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలరా లెస్టర్? చెప్తారా, ముందు ఆ సెల్స్ని అయితే కనిపెట్టాలి. ఇదిగో, ఏలియన్స్కి మాత్రం దొరికేలా అస్సలు బిహేవ్ చేయకు. ఎస్, అలానే వాక్ చేయి. నువ్వు మాత్రం తేడాగా వాక్ చేసినా కూడా దొరికేస్తావు. ఓకే, ముందుగా సెల్స్ కనిపెట్టాలంటే పైనుంచి కిందకైతే వద్దాం. ఎందుకంటే మేబీ ఏలియన్స్ మెయిన్ బేస్ దగ్గర అయితే కాపలాగా ఉండొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నా. ఓకే,
పైకైతే వచ్చాం. ఇక్కడ కొన్ని ఎగ్స్ కూడా ఉన్నాయి. ఓహో, ఏలియన్ ఎగ్స్ కోసం ప్రొటెక్టివ్గా ఈ యొక్క సెల్స్ని అయితే యూజ్ చేస్తున్నారేమో. సరే కానీ ఈ యొక్క సెల్ తీస్తే మనకేం ప్రాబ్లం ఉండదు కదా? లేదు లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు కూడా ఇప్పుడు ఏలియన్ సూట్ వేసుకున్నావు. నువ్వు టచ్ చేసినా కూడా ఒక ఏలియన్ పట్టుకున్నాడని చెప్పేసి అనుకుంటారు. ఏదో రిపేర్ చేస్తున్నారని అనుకుంటారు. నీకేం ప్రాబ్లం ఉండదు. ముందు ఆ సెల్ని తీరా బాబు. చాలా అంటే చాలా కనిపెట్టాల్సి ఉంటుంది మనకి. ఓకే రా లెస్టర్, ఇప్పుడే తీస్తున్నా. కానీ ఇక్కడైతే ఒక్క ఏలియన్ కూడా లేదురా. మనకైతే అదే ప్లస్ పాయింట్ అయింది. ఓకే, ఫస్ట్ సెల్ అయితే తీసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఈ పైన కూడా గ్రీన్ కలర్లో ఏదో మెరుస్తూ ఉన్నాయి. బట్ దాని మీద అయితే మనకు కావాల్సినటువంటి సెల్ అయితే లేదు. చూద్దాం ఎదురుగా ఇంకెక్కడైనా ఉన్నాయేమో అని చెప్పేసి. గాయస్, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలో తెలుసు కదా. నేను తీసుకుంటున్నటువంటి ప్రతి సెల్ని కౌంట్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ తీసేసుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి సెకండ్ అనమాట. మీరైతే గుర్తుపెట్టుకున్నారు కదా. నెక్స్ట్ నుంచి ఎవ్రీ సెల్ని మీరైతే కౌంట్ చేయాలి. లాస్ట్లో ఎన్ని సెల్స్ కనిపెట్టామో అది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఓకే, ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కూడా ఏదో మెరుస్తూ కనబడుతున్నాయి. అదేరా మనకి లాస్ట్లో కావాల్సింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు కలెక్ట్ చేయి. ఓకే ఓకే, ఫైనల్లీ నేనైతే 3 కలెక్ట్ చేశాను. గాయస్, ఇక నుంచి మీరే కౌంట్ చేయాలి. లాస్ట్లో మాత్రం నేను అడిగినవి మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే, ఇక్కడైతే ఒకటి కనిపించింది. ఓకే, ఇక్కడ కూడా ఒకటైతే ఉందన్నమాట. మనకైతే పవర్ సెల్స్ చాలా అంటే చాలా కనబడుతున్నాయి. కానీ ఇటువంటివి ఎన్ని కలెక్ట్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. లేట్ చేయకుండా దీన్ని కూడా తీసేసుకుందాం. కానీ మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ ఒక్క ఏలియన్ కూడా లేదనమాట. అది మన అదృష్టం. ఒకవేళ ఏలియన్ కనుక మనకి ఎదురైందంటే, ఒకవేళ ఏలియన్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏదైనా ఉంటుందా, అక్కడ మనకి సెల్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉందంటే, అప్పుడు మన లెస్టర్ గార్డ్ వచ్చేసి ఒక అస్త్రాన్ని అయితే యూజ్ చేస్తారనమాట. అది కూడా ఏలియన్ లాంగ్వేజ్. ఏలియన్ లాంగ్వేజ్లో వాళ్ళందరినీ పరిగెట్టమని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలన్నమాట. అది కూడా ఏంటి, పరిగెట్టండి పరిగెట్టండి, బేస్ మీద అటాక్ జరుగుతుంది, సముద్రంలో అటాక్ జరుగుతుంది, సంథింగ్ ఏదో చెప్పాలన్నమాట అలాగా. సో వీడు ఏదైతే చెప్తాడో దాన్ని మనమైతే అక్కడ ట్రాన్స్లేట్ చేసి చెప్తామన్నమాట. ఓకే, లెట్స్ గో. ఫైనల్లీ మనమైతే కొన్ని సెల్స్ అయితే కనిపెట్టాం. ఇంకా పవర్ సెల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మెల్లమెల్లగా కనిపెడతాం. ఒకటే మనమైతే కోరుకోవాలి, ఏలియన్ అనేది మనకి అంత తొందరగా కనిపించకూడదని చెప్పేసి. మళ్ళీ కనిపించిందంటే పెంట అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఓకే, ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఒక సెల్ అయితే ఉంది. లెట్స్ గో, లేట్ చేయకుండా ఇది కూడా తీసేసుకుందాం. కానీ రే, అంత కూడా మనం మాత్రం ఒక్కటంటే ఒక్క సెల్ కూడా మిస్ చేయకూడదు. ఒక్క పవర్ సెల్ మిస్ చేసినా కూడా మనమైతే దాన్ని యాక్టివేట్ చేయలేం. ఓకేనా? ఇదిగో ఇది కూడా తీసేసుకో. తీసుకొని లేట్ చేయకుండా కిందకి వెళ్ళిపో. మ్యాక్స్ పైన ఉన్నటువంటి సెల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సరే సరే, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ సెల్స్ అన్ని దేనికి కలెక్ట్ చేయిస్తున్నావురా? అసలు దీంతో ఏ పని ఉంది నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఇక్కడ కూడా ఒక సెల్ అయితే ఉంది. ఫైనల్లీ కింద ఫ్లోర్లో కూడా ఒకటైతే కలెక్ట్ చేశాను. రే 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 మెల్లగా మెల్లగా లోపల చూసావా, ఏలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినటువంటి వర్డ్స్ అయితే వాళ్ళకి చెప్పు. వీళ్ళ దగ్గర అయితే మనకి కావాల్సినటువంటి పవర్ సెల్స్ అయితే ఉన్నాయి. అర్థమవుతుందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాక్ బేక్ డ్రాక్స్ అని చెప్పేసి గట్టిగాను వాళ్ళ లాంగ్వేజ్లో, అంటే ఒక మాన్స్టర్లా వస్తుందన్నమాట. అలా జాక్ బేక్ డ్రాక్స్. అర్థమైందా? ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు చూడు ఎలా జీవిస్తానో. జాక్ బిగ్ డ్రాగ్స్, జాక్ బిగ్ డ్రాగ్స్, జాక్ బిగ్ డ్రాగ్స్. ఓ మై గాడ్, మనమైతే ఒక దగ్గర అయితే అరిచేసాం. ఇక్కడ కూడా అరాలి. జాక్ బిగ్ డ్రాగ్స్, జాక్ బిగ్ డ్రాగ్స్, జాక్ బిగ్ డ్రాగ్స్. ఓకే, కింద కూడా అరిచేసాం. వాళ్ళైతే ఆల్రెడీ హర్రీ అయితే అయిపోయారు. పైకి కూడా వెళ్ళి తొందరగా మనమైతే జాక్ బేక్ డ్రాగ్స్ అని చెప్పేసి అరుద్దాం. దీని మీనింగ్ వచ్చేసి జాక్ బేక్ డ్రాగ్స్, జాక్ బేక్ డ్రాగ్స్, జాక్ బేక్ డ్రాగ్స్. ఎస్ ఎస్ ఎస్, వర్క్ అవుతుంది. జాక్ బేక్ డ్రాగ్స్, జాక్ బేక్ డ్రాగ్స్, జాక్ బేక్ డ్రాగ్స్. ఎస్ ఎస్, ఫైనల్లీ ఇది వర్క్ అవుతుంది. జాక్ బేక్ డ్రాగ్స్ అంటే అమ్మా ఏందబ్బా ఇలా పడుతున్నాను. ఎస్ గాయస్, మొత్తానికి ఇది వర్క్ అయింది. ఇక్కడ వచ్చేసి లేరు, ఒక్క ఏలియన్ కూడా లేదు. ఫైనల్లీ మనమైతే వాటిలన్నిటిని బయటికి అయితే పంపించేసాం.
అవి వచ్చేలోగా మనమైతే ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ అన్ని కంప్లీట్గా తీసేసుకోవాలి. ఓకే, 1 2 3 మొత్తం 3 సెల్స్ అయితే తీసుకున్నాం. ఇంకొన్ని మాత్రమే ఉండుండొచ్చు, అవి కూడా కంప్లీట్గా తీసేసుకుందాం. గాయస్, కౌంటింగ్ అయితే మిస్ కాలేదు కదా. ఖచ్చితంగా మీరు కౌంటింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, సో అలా ఇచ్చిన ప్రతి ఒక్కరి కమెంట్ కింద నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో మీరైతే అస్సలు కౌంటింగ్ మిస్ కాకండి. ఓకే, ఇక్కడైతే ఇంకొక 2 సెల్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా తీసేసుకుందాం. ఓకే, ఇంకొకటి మాత్రం ఉంది, ఇది కూడా తీసేసుకుందాం. ఎస్, ఫైనల్లీ ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా పైన మేబీ ఉండుండొచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నా. లేట్ చేయకుండా మనం పైకి కూడా వెళ్తాం. ఈ సైడ్ కూడా కాస్త చెక్ చేసుకోవాలి, ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ చేయకూడదు అనమాట. ఇంకా మిస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సెల్ తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క సెల్ మాత్రమే ఉంటుంది. అదిగో. ఎస్, ఫైనల్లీ మొత్తానికి నువ్వైతే అన్ని పవర్ సెల్స్ కనిపెట్టేసావరా అంత కూడా. అదిగో ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ గ్రోత్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు యాక్టివేట్ చేసుకో. దగ్గరికి వెళ్ళరా, ఈ యొక్క పవర్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుతుందిరా, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏం జరుగుతుందో చూడాలని చాలా అంటే చాలా ఆతృతగా ఉంది. ఓకే, ఓ మై గాడ్, యాక్టివేట్ అయ్యింది. అరే నో వే, ఏందిది? అరే ఏంటబ్బా, నేను ఇంత పెద్దగా మారిపోయాను. అరే నేను వేసుకున్నటువంటి కొత్త బట్టలు ఎటు వెళ్ళిపోయాయి? ఒక బనేను షార్ట్ అయితే వచ్చేసింది. అరే నాకేం అర్థం కావట్లే. ఓ ఏలియన్స్ మొత్తానికి నన్ను చూసేసాయి అనమాట. బట్ ఏంటబ్బా, ఇంత పెద్ద టైటాన్లో మారిపోయాను. ఇదిగో తీసుకోండిరా. ఏంద్రా రే, ముందొచ్చి ఉంటే నన్ను ఓడించేవారేమో. బట్ ఇప్పుడు నేను సాదా మనిషిని కాదు, టైటాన్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ సెల్స్ అన్నీ కలిపి తీసుకువెళ్ళి ఆ యొక్క గ్రోత్ ఛాంబర్ దగ్గర అయితే వాడామన్నమాట. దానివల్ల ఇలా ఓకే, ఫైనల్లీ లాస్ సెంటోస్లో కూడా వచ్చేసా. ఇప్పుడు ఆ మెకా గాడ్జిల్లాని ఎలా ఓడించాలో చాలా బాగా అర్థమైంది. మెకా గాడ్జిల్లా వస్తున్నా, కాచుకో. ఎక్కడుంటుంది? మ్యాక్సిమం ఇది సిటీలోనే ఉండుండొచ్చు. ఓహో, ఆల్రెడీ ఎంట్రీ కూడా మొదలైపోయిందనమాట. కమాన్ చూసుకుందాం. నువ్వా నేనా? అరే స్టిల్ ఈ యొక్క మెకా గాడ్జిల్లా చాలా పెద్దగా ఉంది. అయినా కూడా ఎలా విసిరి పడేసారో చూసారా? అది మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. ఎక్కడికి వెళ్ళి పడిందో అసలు కనబడలేదు. ఏందే అక్కడే అయిపోయావు? కమాన్, దగ్గరికి రా. ఈరోజు నీ పార్ట్స్ అన్ని పీకి మంచి ఇనప సామాన్లు వేసేస్తా. కొన్ని డబ్బులైనా వస్తాయి, లేకపోతే కొన్ని దుంపలైనా వస్తాయి. ఓకే, ఎస్, ఫైన్. ఓ ఏందబ్బా షాటు. మనకేం కాదులే, నేను కూడా చాలా అంటే చాలా పెద్ద భారీ టైటాన్నే. ఇప్పుడు రా చూసుకుందాం దా. ఆహా, నీ గాడ్జిల్లా దెబ్బలు చూపిస్తే నా కింగ్ కాంగ్ దెబ్బలు చూపిస్తా నీకు. రావే, ఎంత ధైర్యమే నీకు? లాస్ సెంటోస్ని అంతం చేద్దామని చూస్తావా? ఈరోజు ఈ యొక్క ఏలియన్ మెకా గాడ్జిల్లా పని అంతం అయిపోతుంది. ఇది మాత్రం పక్కా. ఎస్, మనకైతే సరైన పట్టు దొరికేసింది. ఈ పట్టు పేరేంటో తెలుసా? బాంగిని. చూసారా గాయస్ ఎలా విసిరానో? ఈసారి దీనికి ఇలా కాదు, ఎంతకీ వస్తూనే ఉంది. దీని పార్ట్స్ అన్నీ పీకి నీటిలో పడేయాలి. అరే నీటిలో పడేయాలంటే గుర్తొచ్చింది, ఇది మెకానికల్ గాడ్జిల్లా కదా. తీసుకెళ్ళి వాటర్లో విసిరేసానంటే మొత్తం నాశనం అయిపోతుంది. ఎంత ఏలియన్ గాడ్జిల్లా అయినా కూడా ఇది మెకానికలే కదా. చూద్దాం, ఒక్కసారి ట్రై చేసి చూస్తా. తీసుకో. ఎలా ఉంది దెబ్బ? ఎస్, అదైతే ఒక్కటంటే ఒక్క షాట్ కూడా కొట్టలేకపోతుంది నన్ను. అంత గట్టిగా నేనైతే కొడుతూనే ఉన్నా. ఓకే, ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అలాగా సముద్రంలోకి విసిరేస్తా. కాచుకోవే. ఎస్, ఫైనల్లీ మెకా గాడ్జిల్లా పని అయితే అయిపోయింది. ఓకే, అటు ఇటు అల్లాడిపోతుంది. బట్ ఇంకా కింద అయితే పడలేదు. చూద్దాం ఒకసారి. దీనికైతే సంథింగ్ ఏదో అవుతుంది. ఏదిది? అరే మెకా గాడ్జిల్లా ఏమైపోయింది? ఓకే, ఫైనల్లీ. ఓ నో, అమ్మా పడ్డాను. బట్ నా బట్టలు నాకైతే తిరిగి వచ్చేసాయి. ఎస్, ఫైనల్లీ నేను చేసేసా. గాయ్స్ చూసారు కదా, నేనైతే టైటాన్లా ఉండేటోడిని మళ్ళీ నార్మల్ అయిపోయా. అంటే ఆ మెకా గాడ్జిల్లాని మనమైతే అంతం చేసాం. నిజంగా మనకి కళలో ఏదైతే వచ్చిందో అదే నిజం అనుకుంటా. లాస్ సెంటోస్కి హీరో నేనేనేమో.
సర్లేండి, నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే అస్సలు బాగోదు, మీరు చెప్తే బాగుంటుంది. మీకైతే మొత్తానికి గాడ్ జిల్లాని అంతం చేయడం బాగా నచ్చే ఉంటుంది. ఏలియన్స్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్స్ అన్నీ కనిపెట్టి ఆ యొక్క గ్రోత్ ఛాంబర్తో మనం టైటన్లా మరి దాన్ని అంతం చేయడం మామూలుగా అనిపించలేదు. ఇక నుంచి కూడా మీకైతే మామూలుగా అనిపించదు, నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఎందుకంటే మన కంబ్యాక్ అంత గట్టిగా ఉంటుందన్నమాట.